విమర్శలు కాకుండా ఆన్సర్స్ రావాలి. ఆ ఆన్సర్స్ ఎట్లా ఉన్నాయి ఏమిటి మాట్లాడదాం. చరణ్ కౌశిక్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, అట్లాగే అంతే సత్యం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. కౌశిక్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో మహబూబ్ నగర్ కేంద్రంగానే తెలంగాణ రాజకీయాలు అంటే కేసీఆర్ రాజకీయ వేదికగా పొలిటికల్ గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు అన్యాయం జరుగుతోంది. కృష్ణానది జలాల డిపిఆర్, పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ని వెనక్కి తిప్పి పంపిస్తే కనీసం ఒక యుద్ధం చేయాలి. తెలంగాణ అంటేనే సెంటిమెంట్, నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్లే తరలిపోతున్నాయి కాబట్టి కేసీఆర్ ఇప్పుడు దాన్ని ఆయుధంగా చేసుకొని మళ్ళీ తెలంగాణ ప్రజల కోసం వస్తున్నారు, ఒక సెంటిమెంట్తో వస్తున్నారు. సో ఎట్లా చూస్తున్నారు ఈ అంశాన్ని చరణ్ కౌశిక్ గారు? సార్, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంత లేపినా లేవడం లేదు కాబట్టి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఎందుకంటే రెండవ స్థానంలో ఎవరు ఉండాలని చెప్పేసి ఆ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ప్రజలు ఒక నిర్ణయానికి వస్తా ఉన్నారు. ఎందుకంటే మొన్ననే నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదు. మీకన్నా కూడా ఎంఐఎం సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అదే కాకుండా ఏనాడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా దాదాపు 600 సర్పంచ్ స్థానాలు గెలిచిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కాన్సన్ట్రేట్ చేస్తా ఉంది. అదేకాక ఎంపీ ఎలక్షన్ లో కూడా భారతీయ జనతా పార్టీ గణనీయంగా ఓట్లు వచ్చిన పరిస్థితి మనం చూసినాం. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ లో 3 గెలిచిరు. కాకపోతే జూబ్లీస్ ఎలక్షన్ లో 3rd పరిమితమైనప్పటికీ ఖచ్చితంగా ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే ఎలక్షన్స్ ఉన్నాయి. అదే కాకుండా మొన్న 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలక్షన్ జరిగితే 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సర్పంచ్ ఎలక్షన్ లో కొనసాగింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి 66% సర్పంచులు గెలిచిన పరిస్థితి, 33% మాత్రమే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి గెలిచిన పరిస్థితి మనం చూసినాం. ఎందుకంటే ఒకనాడు బీఆర్ఎస్ పార్టీకి 80% ఉండే 2000. అంటే కౌశిక్ గారు అంటే పొలిటికల్ గా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి గత 2 రోజుల నుంచి కేసీఆర్ మాట్లాడిన తర్వాత నుంచి. అయితే కేసీఆర్ మాటల్లో కానీ ఆయన సంధించినటువంటి ప్రశ్నల్లో కానీ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నుంచి విమర్శలే వస్తున్నాయి తప్ప ఒక జవాబుదారీతనం ఆన్సర్ మాత్రం రావట్లేదు. వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు అధికారం ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డికి 170 టీఎంసీల నీళ్ళని ఆ రోజు కేటాయించడం జరిగింది. తో పాటు 37,000 కోట్లు కేటాయిస్తే 27,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. ఇంకా 140 మెగావాట్ల సామర్థ్యంతో అప్పుడు మేము పంపులను కూడా ఏర్పాటు చేసినాం. 90% పనులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు అయిపోయాయి. మిగతా 10% పనులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తట్టెడు మట్టి తీసిందా లేదా? దట్ ఈస్ ద ఆన్సర్. దానికి ఆన్సర్ ఉందా కాంగ్రెస్ పార్టీ దగ్గర? సార్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,800 కోట్ల రూపాయలు ఓన్లీ పాలమూరు రంగారెడ్డి ఖర్చు పెట్టి చివరి దశకు చేరుకునే పనులు తట్టెడు మట్టి తీయని చెప్పేసి తెలంగాణ సమాజం తప్పుదారి పడిస్తే ఎట్లా? చేసిన పాపాలన్నీ మీరే చేసి, చేసిన ఘోరాలన్నీ మీరే చేసి, పాలమూరు కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందే మీరు. ఎందుకంటే 299 టీఎంసీలకు ఒప్పుకుంది మీరు. తెలంగాణకు 71% కృష్ణా పరివారక ప్రాంతం ఉంది కాబట్టి 71% రావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది. అదే కాకుండా కేసీఆర్ గారు ఆనాడు 36% సరిపోతుంది 299 టీఎంసీలు అని చెప్పేసి మీ ఆయనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. అపెక్స్ కమిటీ మీటింగ్ లో కేసీఆర్ గారు ఒప్పుకొని వచ్చిండు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి సంబంధించి దాని మీద పెద్ద ఎత్తున ప్రేమ ఒలగొల్పే ప్రయత్నం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు కూడా ఢిల్లీలో సమావేశానికి హాజరయ్యారు. అది అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ హాజరయ్యారు. బనకచెర్ల ప్రాజెక్టు ముందుకే పోతాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మంత్రి బయటకు వచ్చి మాట్లాడతారు. అసలు ఆ సందర్భమే రాలేదు, రానప్పుడు నేనెట్లా మాట్లాడతానని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. సో ఇక్కడ ఒక క్లారిటీ మిస్ అవుతుంది కదా. సో నీళ్లు ఏపీకి తరలిపోవడానికి వెనకాలండి రేవంత్ రెడ్డి సహకారం అందిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాల గురించి కనీసం ఆలోచించట్లేదు అన్నదానికి అదొక సాక్ష్యంగా కనిపించలేదా ఆ రోజు ముఖ్యమంత్రి మాట్లాడిన మాట? పోలవరం బనకచెర్ల అడ్డుకున్నాం ఆల్రెడీ. నల్లమల్ల సాగర్ పై సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసిన మేము కోర్టులో పోరాటం చేస్తా ఉన్నాం. అపెక్స్ కమిటీ మీటింగ్ పోతా ఉన్నాం. అంటే తెలంగాణ కావాల్సింది కోర్టులతో పోరాటమా, ఒక ఉద్యమమా? ఈ రోజు కేసీఆర్ వస్తున్నారు, ప్రజా ఉద్యమం తీసుకొస్తామంటున్నారు. నీళ్ల విషయంలో కోర్టుల దగ్గరికి పోతే కాలేదు కదా. నిధుల విషయంలో, నియామకాల విషయంలో కోర్టుల చుట్టూ లీగల్ గా పోతే కాలేదు. ఉద్యమం చేస్తేనే నీళ్ల రేవు నీళ్ళకైంది, నిధుల రేవు నిధులకైంది. కానీ అది భౌగోళికంగా అయింది. దీన్ని ఇంకా పూర్తిగా డెవలప్ చేయాలి, పరంపరగా కొనసాగాలంటే అట్లా జరగట్లేదే నీళ్ల విషయంలో. దయచేసి కేసీఆర్ గారు ఆనాడు అపెక్స్ కమిటీ మీటింగ్ లో పోకపోడు, 299 టీఎంసీలకు ఒప్పుకున్నాడు. తెలంగాణకు పట్టిసీమ కట్టినప్పుడు పట్టిసీమ మీద అసెంబ్లీలో ప్రశంసలు కురిపించాడు కేసీఆర్ గారు. పట్టిసీమ ఒక అద్భుతమైన ప్రాజెక్టు. చంద్రబాబు నాయుడు అభిశంసించారు. మరి ఆయన అభిశంసించినప్పుడు మాత్రం తెలంగాణకు గోదావరి జిల్లాలో అన్యాయం జరుగుతున్న విషయాన్ని
కేసీఆర్ గారు మాత్రం మర్చిపోయారు. అదే కాకుండా డిపిఆర్ సంబంధించి 2023 ఆగస్టు 12న డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం వెనుక పంపింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 మార్చిలో మరొకసారి డిపిఆర్ పంపితే మీరు పాలమూరు రంగారెడ్డి సంబంధించి మీరు అనుమతి తీసుకున్నది ఓన్లీ డ్రింకింగ్ తాగునీటి అవసరాల కోసం మాత్రం అనుమతి కోరి తర్వాత దాన్ని మార్చుకోవడంతో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా వెనుక పంపింది. అదే కాకుండా గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా కేసున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా పాలమూరు రంగారెడ్డి సంబంధించి సార్ ప్రాణహిత చేవెళ్ల పేరు మీద ఏదైతే 38,000 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ ని అప్పటికే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ మీరు రద్దు చేసి దాని ప్లేస్ లో కాళేశ్వరం దానికి కారణాలు ఉన్నాయి. చరణ్ కౌశిక్ గారు, దానికి కారణాలు ఉన్నాయి. ఆ రోజు కేంద్రం ఒప్పుకోలేదు, దానికి గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ రావాలి, దానికి అక్కడ ఒక గ్రీనరీ ఉంది, అది ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో పర్యావరణం డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితుల్ని, మోర్ ఓవర్ అక్కడ అంత ఎత్తు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. సో అక్కడ చాలా టెక్నికల్ అంశాలు చాలా ముడిపడి ఉన్నాయి. సో అందుకే దాన్ని తమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు పూర్తి ఆధారాలు ఎన్నైతే కావాల్సినటువంటి ఆర్గనైజేషన్స్ సర్టిఫికెట్స్ ఉంటాయో 11కు 11 ఆర్గనైజేషన్ సర్టిఫికెట్స్ తీసుకొచ్చాం. ఏ అనుమతులు లేని మేము ఎందుకు కట్టాము, మేము ప్రతిదీ కమిటీ వేసినాం, నిపుణుల కమిటీతోనే ముందు పోయారని చెప్పేసి వాళ్ళు పీపీటీ ప్రెజెంటేషన్ చూపించారు కదా సార్. ఇప్పుడు మీరు అన్ని అనుమతితో పోతే మరి మేడిగడ్డ ఎందుకు కుంగింది, మేడిగడ్డ అన్నారం సుందీలు ఎందుకు పనిచేయడం లేదు? ఇప్పటివరకు 88,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే లోన్లు తీసుకొచ్చి 12% అధిక వడ్డీకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ కాళేశ్వరం సంబంధించి 16,000 కోట్ల రూపాయల నుంచి 20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం చెల్లిస్తాం. కాళేశ్వరం కరెంటు బిల్లే 10,000 కోట్ల రూపాయలు వస్తుందని చెప్పేసి ఇప్పటివరకు మనం 90 టీఎంసీని మాత్రమే వాడుకున్నాము. వీళ్ళు కట్టిన పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కలకుర్తి కావచ్చు, సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, సమక్ష ఎక్కడ కూడా వాటర్ అలొకేషన్ జరగలేదు. 2,20,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఖర్చు పెడతామని చెప్పేసి ఇప్పటి వరకు 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 30% కమిషన్ తీసుకుంటా తప్ప తెలంగాణ. ఇక్కడికి పాయింట్ ఏంటంటే చరణ్ కౌశిక్ గారు, ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, పిల్లర్లు మళ్ళీ రిపేర్ చేస్తే మొత్తం కూలిపోద్దేమో అన్నటువంటి భయాన్ని మీరే అంటారు. ఇది రిపేర్ చేస్తే మళ్ళీ 40,000 కోట్ల రూపాయల ఖర్చు వస్తుందేమో అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు. మొన్న మళ్ళీ మాట్లాడతారు రిపేర్కే 1,700 కోట్ల దాకా అయ్యేటువంటి అవకాశాలు అని చెప్పేసి మళ్ళీ మీరే మాట్లాడుతున్నారు. దానికి కాపర్ డ్యామ్ వేసి కట్టండి, కడితే రిపేర్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఎన్డీఎస్ఏ కూడా గతంలో చెప్పడం జరిగింది. అసలు దాన్ని అట్లా వదిలేశారు కదా సార్. మేము దయచేసి వదిలేలే. వాళ్ళు ఏం చెప్పారు, ఎల్ఎన్టీ సంస్థనే నిర్మిస్తుంది, ఆ కాంట్రాక్టర్ సంస్థకు 6 సంవత్సరాల కాలం పాటు మెయింటెనెన్స్ వాళ్ళే చూసుకుంటూ వాళ్ళే కడుతున్నారు. ఈ మధ్యకాల కాంట్రాక్ట్ సంస్థను సంప్రదిస్తే వాళ్ళే ఉన్నారు మేము చేయమని చెప్తే లాస్ట్ కు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎక్కడ కూడా కేసీఆర్ గారు తెలంగాణ ఎందుకు విచారణలో ఆ కంపెనీలను ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు? ఎందుకు ఒక పొలిటికల్ యాంగిల్లోనే విచారణ జరిగింది? సార్ పొలిటికల్ యాంగిల్ ఎక్కడ జరగలే. పొలిటికల్ ఆనాడు అనుమతులు కావచ్చు, ఏ అంచనాల ప్రకారం ఇచ్చారు, క్యాబినెట్ లో డిస్కస్ చేసినా లేదా, ఎందుకు అంచనాలు పెంచాల్సి వచ్చింది, ఎందుకు ప్లేస్ మార్చాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా రకరకాల. ఇంకోటి, మేము ఆల్రెడీ ఆ కేసును సిబిఐకి ఇచ్చిన మేడిగడ్డ సంబంధించి సిబిఐకి ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలే. వాళ్ళు ఎంత ముందు కాలేజీలో అవినీతి జరిగింది, కేసు బుక్ చేస్తే కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాపాడే ప్రయత్నంలో వారు ముందుకు పోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ వ్యవహారంలో. అదేవిధంగా గవర్నర్ గారు కేటీఆర్ గారికి అనుమతి ఇచ్చినప్పటికీ ఇప్పుడు అరవింద్ కుమార్ గారి విషయంలో కేంద్రంలో ఉన్నటువంటి సంస్థ ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. విచారణ చేసుకుంటే ఆ అరవింద్ కుమార్ గారికి సంబంధించి అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే ఐఏఎస్ లకు సంబంధించి ప్రత్యేక అనుమతి తీసుకోవాలా. కాబట్టి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఆ సంస్థకు వారి ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు.